భారతదేశంలో జియో వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు స్టార్లింక్ వాళ్ళతో ఒక కొత్త కొలాబరేషన్ తీసుకురాబోతున్నారు. సో, స్టార్లింక్ ద్వారా ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చనమాట ఇంటర్నెట్‌కి. అంతేకాదు ఇప్పటి వరకు మనం జియో స్టేషనరీ శాటిలైట్స్ ఏదైతే మనం ఇంటర్నెట్ తీసుకుంటున్నామో ట్రెడిషనల్‌గా, కన్వెన్షనల్‌గా ఇంటర్నెట్ ఫెసిలిటీ వాడుతున్నామో అవన్నీ హై ఆల్టిట్యూడ్‌లో ఉన్నాయన్నమాట. దాదాపు 35,700 కిలోమీటర్స్, 38,000 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్‌లో ఉన్నాయి. ఆ సిగ్నల్ భూమి మీదకి రావడానికి కాస్త టైం పడతది. దీన్నే లేటెన్సీ పీరియడ్ అంటాం అనమాట. దాదాపు 600 మిల్లీ సెకండ్స్ లేట్ అవుద్దనమాట. ఏదైతే జియో స్టేషనరీ శాటిలైట్స్ నుంచి మనం ఇంటర్నెట్ ఫెసిలిటీ తీసుకుంటామో ట్రెడిషనల్‌గా అది 600 మిల్లీ సెకండ్స్ అనేది లేటెన్సీ పీరియడ్ ఉంటది. అయితే స్టార్లింక్ శాటిలైట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి లో ఎర్త్ ఆర్బిట్ ద్వారా ఆపరేట్ అవుతాయి కాబట్టి వీటి ఆల్టిట్యూడ్ దాదాపు 2000 కిలోమీటర్స్ అంతకంటే తక్కువే ఉంటది. దీనివల్ల లేటెన్సీ పీరియడ్ చాలా తక్కువ ఉంటదనమాట. అంటే కేవలం 20-30 మిల్లీ సెకండ్స్ మాత్రమే లేటెన్సీ పీరియడ్ ఉంటది. కేవలం 20-30 మిల్లీ సెకండ్స్ 600 మిల్లీ సెకండ్స్ ఎక్కడ, 20-30 మిల్లీ సెకండ్స్ ఎక్కడ చాలా ఫాస్ట్‌గా ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది స్టార్లింక్ వాళ్ళతో మనకు సాధ్యమవుద్దనమాట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల పైన స్టార్లింక్ వాళ్ళ సర్వీసులు వాడుకుంటున్నాయి. అయితే స్టార్లింక్ చాలా ఫాస్ట్‌గా దాదాపు 25-2000 ఎంబీపీఎస్ మెగాబైట్స్ పర్ సెకండ్ అనేది దీనివల్ల మనకి ఇంటర్నెట్ స్పీడ్ గనుక వచ్చే అవకాశం ఉంది.